చెప్పిన తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకున్నారా? వెళ్ళాను, అరుణాచలం వెళ్ళాను, కొండ చుట్టూతా గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేశాను. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత వింత ఏమి జరిగిందంటే, అంటే వింత అంటే అక్కడే అని కాదు, నాకు అక్కడికి వెళ్ళక ముందే ఇప్పుడు ఎనర్జీ నేచర్లో నేను స్ప్రెడ్ అయిపోయాను కదా ప్రకృతిలో. అప్పుడు నాకేమి కొత్త అంటే గెయిన్ చేసిన నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ కూర్చుని ఉన్నారు, నాతో మాట్లాడుతున్నా, మీరు లోపల ఏం ఆలోచిస్తున్నారు అన్నది నాకు వినిపించేది. ఎందుకంటే మీలో కూడా ప్రకృతే కదా ఉన్నది, నాలో ఉన్న ప్రకృతే మీది కూడా ఉన్నది. నేను స్ప్రెడ్ అవుట్ అయిపోయాను కాబట్టి నాలో ఉన్న ప్రకృతి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆలోచనలు నాకు వినిపించాయి. అందుకని నా ఇంటి వెనకాల చెట్లతో మాట్లాడేదాన్ని, పురుగు పుట్ర వీటి మాటలు వినిపించాయి, వాటితో మాట్లాడేదాన్ని. తిరిగి ఏమన్నా నా మనసులో వాటితో మాట్లాడితే అవి క్వైట్ అయిపోయాయి, అవి భయపడతాయి కదా నన్ను చూసి. సో అలాగా నేను అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక కుక్కతోటి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక ఫ్రెండ్ తోటి అంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ తనతోటి వెళ్తున్నాం. ఒకటి పరిగెత్తుకుంటా వస్తుంది. నాకు దానికి అరుపుకి ఉన్న మీనింగ్ నాకు అర్థమైంది. అదేంటంటే ఈ అమ్మాయిని కరవాలనే వెళ్తుంది. సో నేను వెనక్కి తిరిగి దాన్ని ఆపి, లేదు తను నా కోసం నాకు తోడుగా వచ్చింది, తనని నేను కరవడానికి లేదు అని అంటే, లేదు కరవాలి అంటే, లేదు నేను కరవనేమను, తను నా కోసం వచ్చింది కాబట్టి నేను ప్రొటెక్ట్ చేయాలి తన్ని అన్నట్లు నేను అన్నాను. అది నా వైపు చూసి కుయ్యి అనుకుంటా పాపం షాక్ అవ్వలేదా? అమ్మాయికి ఇవన్నీ మనసులో జరిగే మాటలు. తను ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది జరిగింది వెనకాల. అయితే ఈలోపు ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్లో గిరి ప్రదక్షిణ అయిపోయింది. మేము అరుణాశ్రమంలోనే మాకు కాటేజ్ ఇచ్చారు వాళ్ళు. లోపలికి కాటేజ్కి వెళ్తుంటే కరెక్ట్గా మా కాటేజ్ ఎదురుగా ఒక వైట్ లేడీ, అమెరికన్ లేడీనో యూరోపియన్ లేడీ, ఒక తెల్లమ్మాయి వెయిట్ చేస్తుంది. వింత జరిగింది ఆ రోజు నాకు. వెళ్తా ఉన్నాము, ఆ అమ్మాయి నన్ను చూసి నా వైపు నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అన్నోన్ పర్సన్, తను ఎవరో నాకు తెలియదు, నేను తనకు తెలియదు, నా దగ్గరికి వచ్చి, నా పక్కన కూడా నా ఫ్రెండ్ నించుని ఉంది కదా, తను ఏం అనలేదు, నా దగ్గరికి వచ్చి నా కుక్క కరిచింది, ఏం చేయమంటారు అని అడిగింది. కెన్ యూ ఇమాజిన్ దట్ ఎక్స్పీరియన్స్? లిటరల్గా అడిగితే నాకు ఒక్కసారి మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే తినికి జరగాల్సింది తిని ఆపాను కదా, తనకి జరిగింది. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తుంది కాటేజ్ దగ్గర? అసలు నా కాటేజ్, ఈ కాటేజ్లో ఉంటున్నానే ఆ అమ్మాయికి ఎలా తెలుసు? అసలు ఎందుకు వెయిట్ చేస్తుంది? నన్ను చూడంగానే నా వైపుకి ఎందుకు నడిచి వచ్చింది? ఐ డోంట్ నో టిల్ టుడే ఐ డోంట్ నో ద రీజన్. మీరు ఏం చెప్పారు పాపం తనకి? ఏమీ అవ్వలేదులేమ్మా, డాక్టర్ని అంటే ఇంగ్లీష్లోనే కాన్వర్సేషన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళాను, రోజు ఒక ఇంజెక్షన్ చేయించుకోమన్నారు అంది. ఏమీ లేదులే తగ్గిపోతుంది, బీ స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నాను. ఓకే అన్న. మీరు అడగలేదా వయ్యారు అంటే మీరు ఎందుకున్నారు నా కోసం ఇక్కడ, ఎందుకు అడుగుతున్నారని? నాకు అది అర్థమైపోతుంది. ఎందుకంటే నేను ఒకళ్ళకి జరిగే కర్మని ఆపకూడదు అని నాకు అర్థమైంది. నేనేంటంటే ఉంటుంది స్టార్టింగ్ లో చేస్తే మనం ఆపకుండా ఉండలేము, ఆ ఉద్దేశంతో ఆపాను. కానీ తనకు జరగాల్సిన కర్మని నేను ఇంకొక అమ్మాయికి అది ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత తప్పు చేశానో కదా, ఇక నుంచి ఇలాంటివి చేయకూడదు అనేది అర్థమైంది. అందుకని నేను ఎవరైనా కర్మలు ఉన్నప్పుడు ఏ కర్మని మనం తగ్గించలేమండి. అది కూడా తప్పే. మన కర్మలు మనం అనుభవించాల్సిందే, దాన్ని పూర్తి చేసుకోవాల్సిందే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సిందే. రమణాశ్రమంలో విరూపాక్ష గుహ కానివ్వండి, రమణుల వారి ఆశ్రమంలో ఏదైనా మీకు మెడిటేషన్లో ఏమైనా తెలిసిందా? నేను వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళి నేను మెడిటేషన్ చేయలేదండి. ఎందుకంటే అప్పటికే నా మెడిటేషన్ పూర్తయిపోయింది. నేను ఇప్పుడు మెడిటేషన్ కూడా చాలామంది ఇంకా చేస్తున్నారా అని అడుగుతారు, కానీ మెడిటేషన్ ఫర్ ఎవర్ చేసే ప్రక్రియ కాదు. ఇప్పుడు నా ఉద్దేశంలో నేను మెడిటేషన్ ఎందుకు చేయాలనుకున్నాను, నా పూర్వజన్మలు తెలుసుకోవాలి అనుకున్నాను. పూర్వజన్మలన్నీ తెలిసిన తర్వాత నా దగ్గరికి శివపార్వతులు వస్తుంటే వీళ్ళని నేనే వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి అని మళ్ళీ మధ్యలో ఇంకో కొత్త కోరిక వచ్చింది. ఓకే, సో అది కంప్లీట్ చేయడానికి మళ్ళా జర్నీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఆ జర్నీ అంటే ఆ కోరిక కూడా తీరిన తర్వాత ఓకే నా పని పూర్తయిపోయింది అని చెప్పేసి ఇంకా మెడిటేషన్ ఆపేసాను. చాలా మంది మెడిటేషన్ గురించి చెప్తున్నారు, ఎంతో మంది. ఓషో గారు మాట్లాడారు, రమణుల వారు ఒక ధ్యాన మార్గం, రామకృష్ణుల వారిది ఒక మార్గం, ఇలా ఎన్నో మార్గాలు ఎంతోమంది మహనీయులు చెప్పారు. మీరు మెడిటేషన్ ఇందులో ఉన్నదంతా కాక మీ పుస్తకంలో కనిపించే కొత్తది ఏంటి? వాళ్ళందరూ ఏం చెప్పారన్నది నాకు తెలియదు. నేను ఏది చదవలేదు, ఏది వినలేదు కూడా. ఒక్క రమణులదైతే నేను విన్నాను. ఎందుకంటే అది మా అమ్మ రమణ మహర్షి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది. అప్పటికి నాకు ఇంకా మెడిటేషన్ అసలు ఏం తెలియదు. నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను.
అమ్మ అక్కడికి వెళ్ళి నేను రమణాశ్రమానికి వెళ్ళాను, చాలా బాగుంది అని అయితే నాకు ఒకసారి చెప్పింది, అది గుర్తుంది. అది ఎవరమ్మా అసలు ఏంటి అంటే, అమ్మ చెప్పింది ఏంటంటే, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు బాడీలో నుంచి బయటకు వచ్చి తను చూసుకున్నాడు, అప్పటి నుంచి తనకి ఇలా ధ్యానమో అవన్నీ అబ్బినయ్యి అన్నట్లు చెప్పింది. మరి ఎంతవరకు నాకు సరిగ్గా గుర్తున్నది లేదు అన్నది నాకు తెలియదు, నేను అటువైపు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ నా విషయంలో ఏంటంటే, మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియని శక్తి మనలో ఉందండి, దాన్ని బయటకు తీయాలి మనం. అది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మనం చేసే పనులన్నీ మన బాడీ చేస్తుంది. బాడీలో ఉన్న జీవుడిని కానీ, అంటే జీవుడు అంటే మనల్ని కానీ, అసలు మనం ఏంటి అన్నది జీవుడు అనమాట. సో మనం ఎందుకు వచ్చామని తెలియాలంటే మన జీవుడి గురించి తెలియాలి. సో ఆ జీవుడి గురించి కానీ, మన బాడీలో ఉన్న పరమాత్మ గురించి కానీ తెలియాలి అంటే మాత్రం ధ్యానం చేయాలి.